హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు 3-4 నిమిషాల్లో ఒక షార్ట్ స్టోరీగా మీ ముందుకు ఈ వీడియోను తెస్తున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, క్లిక్ ద లైక్ బటన్ ఆల్సో. నేను ఈరోజు ఒక మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఒక నెమ్సియా ఓ స్క్వేర్ సర్వెంట్ ఆయన పేరు. ఆయనని అందరూ ఎల్ మ్యాన్కో అని పిలిచేవారు. ఆయన జననం జూలై 17, 1966 మెక్సికోలో జన్మించాడు. ఈయన స్థితి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కార్టెల్ నాయకుడు. ఇతని క్రిమినల్ జీవితం ఎలా ప్రారంభమైంది? నెమ్సియా తన జీవితాన్ని ఒక సాధారణ పోలీసు అధికారిగా ప్రారంభించాడు. కానీ తర్వాత అతను డ్రగ్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల రవాణా వైపు మళ్ళాడు. అతను మొదటిగా మెలేనియా కార్టెల్ అనే ఒక డ్రగ్ గ్యాంగ్లో చేరాడు. అక్కడ నుండి అతను తన సొంత గ్యాంగ్ను ప్రారంభించాడు. దానికి ఒక పేరు పెట్టారు, సిజేఎన్జి. సిజేఎన్జి అంటే అర్థం కార్టెల్ డే జెల్స్కో న్యూ జనరేషన్, అంటే జెల్స్కో న్యూ జనరేషన్ కార్టెల్ ఇదని అర్థం. సిజేఎన్జి అంటే ఏమిటి? సిజేఎన్జి ప్రస్తుతం మెక్సికోలో అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత హింసాత్మకమైన డ్రగ్ కార్టెల్ ఇది. కొకేన్, హీరోయిన్ వంటి మాదక ద్రవ్యాలను అమెరికా, యూరోప్, ఏషియా దేశాలకు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఇది కేవలం డ్రగ్ వ్యాపారమే కాదు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం, పోలీసులను హత్య చేయడం, ప్రత్యర్థి గ్యాంగులను పూర్తిగా నిర్మూలించడం వంటి హింసాత్మకమైన చర్యలు కూడా పాల్పడుతుంది. ఎల్ మ్యాన్కో ఎందుకు అంత ప్రమాదకరుడు? భారీ నెట్వర్క్ అతని సంస్థకు మెక్సికోలో దాదాపు 27 రాష్ట్రముల నియంత్రణ ఉంది. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సిజేఎన్జికి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ సప్లై నెట్వర్క్ ఉంది. అత్యంత హింసాత్మకమైన సిజేఎన్జి సభ్యులు ప్రభుత్వ వాహనాలను పేల్చేయడం, సైనికులను, జర్నలిస్టులను హత్య చేయడం వంటి ఘోర చర్యలు చేస్తారు. ఈయనని ఎవరు పట్టుకుంటే 2010లో అమెరికా ప్రభుత్వం అతన్ని తలపై $10 మిలియన్ బహుమతి ప్రకటించింది. అయినా కూడా ఇతన్ని ఎవరు పట్టలేకపోయారు. సంఘటిత యుద్ధశక్తి. అతని కార్టల్లో బలమైన ఆయుధాలు, హెలికాప్టర్లు, రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. ఆయనకి ఎక్కువ గన్స్ ఎవరు అతని కార్టల్లో ఉంది. ప్రభుత్వ చర్యలో అమెరికా అతన్ని ప్రపంచంలో అత్యంతగా కావలసిన డ్రగ్ లార్డ్లో ఒక్కటిగా ప్రకటించింది. మెక్సికో ప్రభుత్వం కూడా అతన్ని పట్టలేకపోయింది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసింది. అయినా కూడా అతన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. అతని ప్రభావం కారణంగా, నెమ్సియా సర్వెంట్ ప్రభావం కారణంగా మెక్సికోలో వేల మంది మరణం పొందారు. అనేక ప్రాంతాల్లో డ్రగ్ యుద్ధాలు జరిగినాయి. ప్రజల భద్రతపై తీవ్రమైన భయం నెలకొంది. చివరి మాట నేను మీకు చెబుతున్నాను. నెమ్సియా ఎల్ మ్యాన్కో సర్వెంట్ అంటే ఒక పోలీస్ నుండి మాఫియా డాన్గా మారిన మనిషి. ఇప్పుడు అతను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్గా పరిగణించింది. మీకు కావాలంటే నేను సిజేఎన్జి కార్టెల్ ఎలా పనిచేస్తుంది, ఎల్ మ్యాన్కో ఎలాంటి వ్యూహాలు ఉపయోగిస్తున్నాడు, మరియు అతన్ని పట్టుకోవడానికి అమెరికా, మెక్సికో సంయుక్త ఆపరేషన్లు ఎలా జరుగుతున్నాయని అనే కూడా వివరంగా తెలుగులో రాయగలను. అలా చేయమంటారా? ప్లీజ్ కమెంట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ బటన్ guys. Bye bye.